ఓం ఫిల్మీ మోజాయ నమః కంటెంటాయ నమః కామెడీయాయ నమః మత్తలైన ఉంటాయ నమః మామ ఏట్రా కొత్తగా పూజలు స్టార్ట్ చేసావు? కార్తీక మాసం కదరా మామ, దేవుళ్ళకి పూజ చేస్తున్నాను. ఏ దేవుళ్ళకి రా? ఇంకే దేవుళ్ళకి, మన ప్రేక్షక దేవుళ్ళకి. ఈ కార్తీక మాసం అంతా జనాలు మమ్మల్ని చల్లగా చూడండి ప్రభు అని దేవుళ్ళకి దండం పెట్టేస్తుంటారు. ఎన్నాళ్ళు మనల్ని చల్లగా చూసింది ఆ ప్రేక్షకులే కదరా, అందుకే వాళ్ళకి పూజ చేస్తున్నాను. ఇదిగే 2 పూలు తీసుకొని మనస్ఫూర్తిగా వాళ్ళ మీద వేసి ఇక పట్టు. ఓం సబ్స్క్రైబ్ అయ్యి నమః, గంట కొట్టాయి నమః, లైక్ షేర్ కామెంట్ అయ్యి మంగళం. ఒరే సొల్లేసుకుని చాలు, చీకటి పడిపోయింది, పదండి ఇంటికి వెళ్దాం. ఒరే మామ నిన్న ఒకటి అడుగుతానేమో అనుకోకే. ఒరే నువ్వు మొన్న ఇచ్చిన టీ షర్ట్ ఇంకేవ్వలేదు, మళ్ళీ ఇంకోటి అడిగేతండి. నీ అబ్బా అది కాదురా, చిన్న హెల్ప్. ఏట్రా? ఈ రోజు నైట్ మా ఇంటికి వెళ్ళను రా, మీ ఇంట్లో పడుకుంటాను రా. ఎరా మళ్ళీ ఏం దోల పని చేసావు ఇంట్లో? అది కాదురా, కార్తీక మాసం కదా, మా అమ్మ రేపు అంతటికి టైం టేబుల్ వేసిందిరా. ఈ రోజు నైట్ ఇంటికి వెళ్ళాను అనుకో, పొద్దున్నే 3ంటికి చన్నీటి స్నానం, కోనేట్లో 3 సార్లు మునగడం, గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు, ప్రసాదం కూడా తినకుండా ఉపవాసం, ఆకాశంలో చొక్కొచ్చినందుకు మా అమ్మ నాకు చొక్కలు చూపించేస్తుందిరా. అందుకే ఈ రోజు రాత్రికి మీలో ఎవరో ఒకరి ఇంట్లో నేను తల్లాచుకుంటారా, కొంచెం తోటే వండరా, పుణ్యం వస్తుంది. నైట్ తపంతో ఫోన్ మాట్లాడాలరా, నువ్వు అంటే నా ప్రైవసీ డిస్టర్బ్ అవుద్ది. వద్దే. ఒరే బుడతా, పోనీ మీ ఇంట్లో ఒరే నేను కూడా గీతతో ఫోన్ మాట్లాడాలని చెప్పకరా. నాకు తెలుసు గీత నీతో లేట్ నైట్ కాల్స్ మాట్లాడదనిసి. నీకెలా తెలుసురా? ఒకసారి 12ంటికి ఫోన్ చేశాను రా, బిజీ రాలేదు. ఆ టైంలో గీతతో నీకేట్రా పని? అది ఒరే బల్లి ఆడ అలాగే అరుతాడు గాని, మీ ఇంట్లో చిన్న జాగా ఎవరో బల్లి, గురకలు పెట్టకుండా పడుకుంటాను అమ్మతోడు. ఒరే మా అమ్మ 2:30కే లేపేస్తుందిరా, నీకు పర్లేదా? వద్దులేరా బాబు, మా అమ్మే కొంచెం నెయ్యం. ఒరే మధు, ముందు చెప్పరా, గీతకి 12 గంటలకు ఎందుకు ఫోన్ చేసావు? ఈ పుట్టుడు ఏదో ఒకటి చెప్తే గానీ వదలడు. సబ్జెక్ట్ లో డౌట్ ఉంటే ఫోన్ చేశాను రా, మనకన్నా సీనియర్ కదా. ఏం సబ్జెక్ట్ రా? పొట్టిస్ట్ అని. ఏంటి? పాలిటిక్స్ రా, వాళ్ళ తాత పొలిటీషియన్ కదా, చిన్న డౌట్ ఉంటే కాల్ చేశాను అంతే. ఒరే మైసు, డిస్టర్బ్ చేయకుండా పడుకుంటాను రా. నువ్వు డిస్టర్బ్ చేయకపోయినా పొద్దున్నే మీ నాన్న వచ్చి డిస్టర్బ్ చేస్తాడు బాబే. నేను అసలుకే పొద్దున్న 10 వరకు పడుకోవాలి, లేకపోతే పడుకున్నట్టు ఉండదు నాకు. ఒరే ఇక్కడ ఉంటే ఈడు ఇలాగే మాట్లాడతారు కానీ, పదండి ఇంటికి వెళ్దాం. ఒరే మధు, పొద్దున్నే లేచి అవన్నీ చేస్తే పుణ్యమేరా. నువ్వు ఇంటికి వెళ్ళి త్వరగా పడుకో, లేకపోతే హెల్త్ పాడైపోద్ది. సింగిల్ చేతితో కాకి కూడా కొట్టు, ఈడు కూడా పుణ్యం గురించి మాట్లాడుతుంది. ఒరే మధు పడుకోరా, పొద్దున్నే తొందర లేవాలి. ఎంతకే? నేను లేపుతలేరా. నువ్వు లేపుతావో నన్ను లేపేస్తావో నాకు తెలియదేటే. ఏంటి సురేష్ ఈ టైంలో కాల్ చేసావు? ఏం లేదు గీత, ఊరికే. సరే అయితే నేను పడుకుంటాం మరి. గీత కాసేపు ఉండు. సరే చెప్పు సురేష్. ఉండు అంటే కాల్లో ఉండు గీత, ఏం మాట్లాడకపోయినా పర్లేదు. మాట్లాడినప్పుడు కాల్ ఎందుకు సురేష్? హాయ్ గీత కావాలంటే కాల్ అలా ఉంచేసి పడుకో, నేనేమన్నా. ఏమేం సురేష్ నీకు ఎప్పుడు లేని మిడ్ నైట్ కాల్ చేసావు? ఆ మధుగారు నీకు ఎక్కడ కాల్ చేస్తాడో అని. ఏంటి? ఏం లేదు గీత, నువ్వు గాలి ఎలా పీలుస్తున్నావో విందామని. ఐ లవ్ ద వే యు బ్రీత్ గీత. సరే నేను కాల్ ఆన్ లో ఉంచి పడుకుంటాను, బాయ్. గుడ్ నైట్ గీత. 3:30 అయిపోయింది. మధుగాడు ఇప్పుడు లేచి గుడికి వెళ్ళిపోతాడులే. గీత సేఫ్, ఇంకా మనం పడుకుందాం. ఒరే మధు లేవరా. అమ్మా ఇంకొంచెంసేపు పడుకుంటానుండే. తంతా నిన్ను పొద్దున లేపుతా అని చెప్పాను కదా, లెగు గుడికెళ్ళాలి. అమ్మా వెళ్దాంలే గాని, ఏడు నీళ్ళు పెట్టే స్నానం చేస్తాను. సన్నీళ్ళతో స్నానం చేశాను అనుకో, చలి జ్వరం వచ్చేద్ది. స్నానం అక్కర్లేదు, పద. నిజంగానే గుళ్ళోకి స్నానం చేయకుండా వెళ్ళొచ్చా? నేను చెప్తాను కదా, పద. వచ్చే దుర్మార్గురాలా, పుణ్యం కాదు పాపమే ఎక్కువ చుట్టుకుంటది నీకు. ఇంట్లో ఉన్న నీళ్ళతో చేస్తే జస్ట్ చలికి వణికే ఉండేమో, కోనీటిలో మునిగితే కూలింగ్ ఇంకేమైనా ఉందా? గుడ్లో ఏం మాటలవి, మూసుకుని మునుగు. 3 సార్లే కదా. 3 సార్లేలే, మునుగు. అమ్మా టవలువే. టవలేం తేలేదురా. దేవుడికి పూలు కొబ్బరికాయలు తెచ్చావా? తెచ్చాన్రా. దేవుడికి ఆ పూలు వేసి కొబ్బరికాయ నా నెత్తి మీద కొట్టి సరిపోద్ది. రే విసిగిచ్చకుండా లోపల పద, పూజకి టైం అయిపోతుంది. లోపల శివుడు కూడా పడుకొని ఉంటాడే, పాపం గంట కొట్టి అతను కూడా లేపేస్తారా? వస్తున్నాను పదా. ఒరే మధు అట్టెక్కడికి రా, లోపలికి రా. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నాకు తెలియదటే. నెక్స్ట్ ఘట్టం పాదఘట్టమే కదా. పాదఘట్టమేంట్రా? పాదాలతో గుడి చుట్టూ 108 కొట్టాలి కదా, అదే. ప్రదక్షిణలు ఇప్పుడే కాదురా, ముందు దండం పెట్టుకుంటూ పద. బతికించావో బాబు, పద.
కళ్ళు మూసుకుని దండం పెట్టుకో. కావాల్సిన కోరికలన్నీ అడిగేచ్చు కదా. తీరని కోరికలు గట్టగా అడక్కు, మూడో కన్ను తెరుస్తాడు. అయితే వద్దులే, బ్రాండెడ్ బట్టలు గట్ట అడిగేద్దాం అనుకున్నాను. మా నాన్న ఎలాగో కొండ శివయ్య, బ్రాండెడ్ బట్టలు లేకపోయినా పర్లేదు, కొత్త బైక్ నడపకపోయినా పర్లేదు, డిగ్రీ పాస్ అవ్వకపోయినా పర్లేదు, కానీ మా పిచ్చి తల్లి కోరికలు మాత్రం తీర్చి ప్రతి కార్తీక మాసానికి దీపాలని అభిషేకాలని నీకు చేస్తుంది కదా. మా అమ్మ మనసులో ఏటి కోరుకుంటుందో అది తీర్చి, అదే నా కోరిక. శివయ్య శివయ్య, నీ కాశీకి వచ్చినట్టు నా కొట్టుకు కూడా వచ్చినట్టు చూడయ్యా జనాల్ని. 1 కాదు 2 కాదు 3 కాదు 300 సార్లు మునిగాను కోనేట్లో. ఇందాకే మా అమ్మ చెప్పింది ఈ రోజు ఉపవాసం కూడా ఉంటాను. కార్తీక మాసం ఎండింగ్ కి నా కొట్టు కార్తీక దీపం సీరియల్ ఫేమస్ అయిపోయేలా చూడు స్వామి. ఈ వాయిస్ ఈ కోరికలు ఎక్కడో సింక్ అవుతున్నట్టు ఉన్నాయి. ఒరే బుడతా, శివయ్య శివయ్య, నువ్వు నన్ను పిలిచావా? నా 300 మునుకులు చూసి కైలాసం నుంచి ఇక్కడికి వచ్చేసావా స్వామి? తీర్చి స్వామి, నా కోరికలన్నీ తీర్చి. ఆహా, ఒక్కసారి కళ్ళు తెరు నాయనా. దేవుని డైరెక్ట్ గా చూస్తే కళ్ళు పోతాయట. నేను చూడండి స్వామి, మీరు కోరికలు తీర్చేయండి. కాలు మీద పడు నాయనా, ఇట్టే తీర్చేస్తాను. సరే స్వామి. ఒరే సురేషు, ఏం చేస్తున్నావురా? అమ్మా శివయ్య వచ్చాడు. కళ్ళు మూసుకొని కావాల్సిన కోరికలు కోరుకో, తీర్చేస్తాడంట. ఒకసారి నువ్వు కళ్ళు తెరవరా? తెరకూడదే బాబు, కళ్ళు పేలిపోతాయి. ఏటి పేలిపోలే గాని ఒకసారి తెర్రా బుడతా. ఒరే మధు, నువ్వా? నేను కాకపోతే నీ ఆశలు చూసి శివుడు వచ్చేస్తాడు. మరి కోనేట్లో మునిగిసి ఎన్ని ఆశలరా నీకు? మరి కావాల్సిన అడగొద్దేట్రా దేవుణ్ణి? కావాల్సినవి అడగాలి. నీకున్న కక్కుర్తులన్నీ అడిగి కొడతారా బుడతా. ఏం నువ్వేట్రా ఎంత పొద్దున్నే గుడికొచ్చా? మీ అమ్మ తీసుకొచ్చిందా? అవునరా మధు, 3:30కి ఇలా ఫోన్ ఆఫీస్ పడుకుంటున్నాను. మా అమ్మ 3:31కి లేపి తీసుకొచ్చింది. 3:30 వరకు ఏడ్ చేసావురా? గీతకు కాల్ చేశారట. మీరు కూడా ఉన్నారా? మా మదర్లు కూడా ఉన్నారా? మదర్లందరూ కలిసి సన్నలకు సున్నం వేసారనమాట. ఇంతకీ 3:30 వరకు గీత ఏట్రా సొల్లేసా? సొల్లేడు కాదురా, గుడతగాడికి భయం వేసింది. ఎందుకురా భయం? ఇంక దేనికిరా, నువ్వు మళ్ళీ గీతకి అర్ధరాత్రి ఎప్పుడు ఫోన్ చేస్తావని ఈడే ముందు కూడా ఫోన్ చేసి గీత లైన్ లో ఉంచి పడుకోబెట్టాడు. మధ్యలో నువ్వు ఫోన్ చేస్తే బిజీ వస్తుంది కదా, అది పొట్టడు ప్లాన్. ₹10 అంత ఉండవు కానీ రూపాయి అనుమానం రా నీకే. నువ్వేట్రా తపంతో సొల్లేసుకోవాలి, సంకల్ సాబ్ 10 వరకు పడుకోవాలన్నా 3:30కే గుడికొచ్చా? మనకు తెలియకుండా మన అమ్మలందరూ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకున్నారు సాయంత్రం. టెక్నాలజీని మనకన్నా ఈలో బాగా యూజ్ చేసుకుంటున్నారు అయితే. రే, ఏంటికి డిస్కషన్? ఒంటికి చదువు బాగా అబ్బాలని కోరుకోండి. అవునదో చిన్న డౌట్. సరస్వతి దేవి కదా చదువునెత్తది, శివుడిని అడగత్తంటవా? మళ్ళీ సరస్వతి దేవి ఫీల్ అవుద్దేమో. కొట్టాననుకో కొబ్బరికాయ పగిలిపోతుంది. మూసుకుని గంట కొట్టండి. అమ్మా వెళ్ళిపోవడమే కదా. నేను వెళ్ళిపోవటమేరా, మీరే ఉండటం. అదేటే ఈరోజు అందరింట్లో పూజలే. మీరు గాని ఇంట్లో ఉండరనుకోండి ఏ పని సక్రంగా అవ్వదు. అందుకే సాయంత్రం వరకు గుడిలోనే ఉండండి. మా పనులన్నీ అయిపోగానే పూజ టైంకి పిలుస్తాం. రోజంతా గుళ్ళోనా? మరి భోజనాలే? ఉపవాసం ఈ రోజు. పంతులు గారు ఏమైనా ప్రసాదం ఇస్తే తినండి, అంతే తప్ప ఇంటికి రాకండి. అమ్మా ఏటే ట్విస్ట్? రే, దేవుడి సన్నిధిలో ఉంటే సన్నాసులు అవ్వకుండా ఉంటారా? మరి సన్నాసులు ఎందుకే దేవుడి దగ్గరకు వస్తారు? ఏమండి, వీళ్ళు ఇలాగే మాట్లాడుతుంటారు కానీ పదండి, మనకు బోల్డ్ పనులు ఉన్నాయి. రే, ఇంటికి వచ్చారంటే కాలర్ కొడతా. అమ్మా అమ్మా మమ్మీ. హర హర మహాదేవ శంభో శంకర. నాకు అర్థం కాదు, కార్తీక మాసం రాగానే ఏట్రా అమ్మలందరూ ఇంత వైల్డ్ గా బిహేవ్ చేస్తారు? పాపం రా చికెన్ కొట్టోలు ఏమైపోతారా? వచ్చి చికెన్ కొట్టలేనేటి, కిరాణా షాపులు కూడా. నీకే క్లాస్ వచ్చిందిరా? మొన్నటి దాకా కేజీలు ఉల్లిపాయలు అమ్మి ఉండరా. కార్తీక మాసం స్టార్ట్ అయిందో లేదో ఒక్క పాయి కూడా బయటికి వెళ్ళలేదు. అంటే కార్తీక మాసం ఎఫెక్ట్ చాలా మంది మీద పడుతుంది అనమాట. మెయిన్ గా దేవుడి మీదరా. ఈ అమ్మలు 3 గంటలకే లేచిపోవడం కాకుండా ఆ దేవుడిని కూడా గంట కొట్టి లేపేస్తారా 3 గంటలకే. ఆయన పడుకున్నాడా, ఆయనకి తలనొప్పుకుందా, ఏటి అక్కర్లేదు వీళ్ళకి. వీళ్ళు రథాల పూజలు మాత్రం పొద్దున్న అయిపోవాలి. గంట అంటే 1-2 సార్లు కొట్టి వదిలేస్తారు, అవునా కదా? అవును. కానీ ఆ వన్య మాస్టర్ గారి గంటల లారీలాగా పొద్దు నుంచి సాయంత్రం వరకు కొడుతూనే ఉన్నాడు రా. ఎన్నిసార్లు ఢిల్లీ ఐస్ బండి వచ్చిందేమో అనుకుని బయటకు వెళ్ళాను తెలుసా. చూస్తేనేమో ఆ వన్య మాస్టర్ గంట. ఈ రోజు అసలుకే నోములు అంటున్నారు, ఫుల్గా హోంవర్క్ చేస్తుంటారు వన్య మాస్టర్. అలాగైతే గుడికి రావాలి కదరా. వచ్చేసానమ్మారే శివయ్య, ఈశ్వర, పరమేశ్వర. నువ్వు అక్కడ కైలాసంలో కూర్చొని నన్ను ఇక్కడ కులాసాగా ఉంచినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను స్వామి. మా ఆవిడ్ని నన్ను చల్లగా చూడమని కోరుకున్నాను. కొండలో నీళ్ళ కన్నా చల్లగా చూసేస్తున్నావు అమ్మారే. ఈ రోజు మా భాగ్యం ఇంట్లో కార్తీక నోము పూజ చేస్తుంది. సాయంత్రం దాకా నీ సన్నిధిలోనే ఉండి ఉపవాసంతో నీ పూజ చేసుకుంటాను నానా. ఫస్ట్ దండంతో స్టార్ట్ చేస్తున్నాను. ఏ గండమైనా ఉంటే బయటపడిరా నానా.
ఒరే ఆడు గాని మనల్ని ఇప్పుడు చూస్తాడు అనుకో, సాయంత్రం వరకు చాప్టర్ 1 చాప్టర్ 2 అని బట్టి పట్టించేస్తాడు. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేద్దాంరా, పుణ్యం వస్తుంది, ఆడి నుంచి గండం కూడా బయటకు వస్తుంది. పదరా మామ వెళ్ళిపోదాం. ఆ, ఈ ఇంజన్ ని బోగిల్ని ఎక్కడో చూసినట్టుంది. ఒరే ఇటే వస్తున్నాడు. ఒరే అటుపక్క చూడకుండా పదండ్రా. హోల్డేరా నాన్న, హోల్డే. ఆ, మీరా గుడి వెనక నా స్వామి అనుకుంటే తిరిగేటోళ్ళు గుళ్ళో స్వామి దగ్గర ఏం చేస్తున్నారా మరి? దేవుడికి దండం పెట్టుకుందామని వచ్చాం సార్. ముందు దేవుడికి ప్రదక్షిణాలు చేసి తర్వాత మీకు గురుదక్షిణ ఇచ్చి వెళ్ళిపోతాం. ఆ, అప్పుడే ప్రదక్షిణలు కూడా చేస్తున్నారా? హచ్ హచ్. ఏడేటర్ నాన్న ఇలా తుమ్మేస్తున్నాడు, ఏటైంది? కోనేట్లో పొద్దున్నే 3:30కి 300 సార్లు మునిగాడు సార్. 300 సార్లా? నేను కూడా 3 సార్లు మునిగాను సార్. నువ్వు కూడా మునిగావా? మేము కూడా మునిగాం సార్. పరమేశ్వర, నన్నెందుకు స్వామి 3:30కి లేపలేదు? పదండ్రా, మనం 108 ప్రదక్షిణాలు చెయ్యాలి కదా. 108 ప్రదక్షిణాలా? అవును సార్, ప్రతి కార్తీక మాసానికి చేస్తాం. పదండ్రా. పొద్దున్నే 3:30కి లెగిసి 300 సార్లు మునిగిసి 108 ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు. ఇదంతా శివయ్య చూసి నాకివ్వాల్సినవన్నీ ఇలిగిచ్చేస్తాడేమో. అలా జరగకూడదురా నాన్న. ఆ శివయ్యకి నందిలాంటి నేను, ఆయన ఫోకస్ అంతా నా మీదకి షిఫ్ట్ చేస్తాను చూడండి. ఈడేటర్ ఇంకెక్కడే ఉన్నాడు. ఆడితో మాట్లాడకుండా పదండ్రా. హోల్డ్ అమ్మారే, హోల్డే. ఏంటి సార్, లిఫ్ట్ కావాలా ఏంటి? గిఫ్ట్ కాదురా నాన్న, షిఫ్ట్ కావాలి. ఏం షిఫ్ట్ సార్? గుళ్ళో పూజారి కింద నైట్ షిఫ్ట్లు గట్రా చేస్తారా ఏంటి? నానా మధు, చెప్పించాను అనుకో నీ డిగ్రీ పెడిగ్రీ అయిపోద్ది. ఏం చేయాలి చెప్పండి సార్, చేస్తాం. అది అలా రండి నాన్న నా దారిలోకి. ఇదిగోండి ఈ కవర్ తీసుకుంటారు నాన్న. ఏమున్నాయి సార్ ఇందులో? ఫ్రూట్స్ అమ్మారే. ఆహా, చూసారా మన ఆకలి దప్పికలను చూసి శివుడు వన్య మాస్టర్ రూపంలో వచ్చి మనకు ఫ్రూట్స్ ఇస్తున్నారు. తినండి. ఒలిచేస్తాను నానా, తోలు ఒలిచేస్తాను. మీకెందుకు సార్ శ్రమ, మేము ఒలుచుకుంటాం కదా, మీరు వెళ్ళండి. ఫ్రూట్స్ తోలు కాదురా నానా, మీ తోలు. ఆ ఫ్రూట్స్ నాకు, మరి మాకు ఒలిచే డ్యూటీ మీకే ఇచ్చండ్రు నానా. ఆ ఫ్రూట్స్ ఒక్కొక్కటి ఒలుస్తా ఉండండి, నేను ఒక్కో రౌండ్ ప్రదక్షిణ చేసుకుని ఒక్కో ఫ్రూట్ తింటా ఉంటాను. అదేంటి సార్, మేము ఉపవాసం ఉండాలి కదా. అసలు ఉపవాసం అంటే ఏంటో తెలుసారా నాన్న? ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. ఎవరికి దగ్గరగా ఉండడం అనుకున్నారు? దేవుడికి. మీరు నలుగురు దేవుడికి దగ్గరగా కూర్చొని శివస్మరణ చేస్తూ ఫ్రూట్స్ వలండ్రా, నేను చుట్టూ రౌండ్స్ వేస్తూ స్వీకరిస్తాను. మేము అలం సార్, మీరే ఒలుచుకోండి. సరేరా నాన్న, సరే అయితే ఫార్ములాలు స్టార్ట్ చేద్దాం. పంతులు గారి దగ్గర పెన్ను పేపర్ తీసుకోండి. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు. సార్ వద్దు సార్, మేము ఒలుస్తాం, మీరు వెళ్ళండి. చదువు అనగానే ఎక్కడలేని భయం వచ్చేది ఎదవలకి. ఒక్కొక్కడు ఒక్కొక్క పండు తీసుకోండిరా. అమ్మయ్యా, నా క్యాప్లు వచ్చిందిరా. కరెక్ట్ పండు వచ్చిందిరా. నాకు సింపుల్ గా సీతాఫలం వచ్చిందిరా. ఒరే నాకు దానిమ్మకాయ వచ్చిందిరా. దేవుడు అన్ని చూస్తాడరా పడతా, ఎవడదానికి ఇచ్చేస్తాడు. ఒలుచుగా. మరి వన్య మాస్టర్కి ఎవడేట్రా? ఏమిట్రా అబ్బాయిలు ఏమి చేస్తున్నారు? పళ్ళు ఇస్తున్నామండి. ఆహా, శివయ్య కోసమేనా? అవునండి, దేవుడి కోసమే. ఆహా, పుణ్యం అంతా ఈ రోజు మీరే పట్టుకెళ్ళిపోయేలా ఉన్నారే. ఒలిచి ఇవ్వండి, దేవుడి దగ్గర నైవేద్యం పెడదాం. ఎరా నానా, ఒలుస్తున్నారా? ఒలుస్తున్నాం సార్, మీరు ఇంకో రౌండ్ వేసి వచ్చేయండి, అయిపోద్ది. వీళ్ళని ఇలా కూర్చోబెట్టి మంచి పని చేసాం, లేకపోతే పుణ్యం అంతా ఇలా పట్టుకెళ్ళిపోయేలా ఉన్నారు. నా ప్రదక్షిణలు చూసి శివుడు నాకు రక్షణ కల్పించేస్తాడా మరి? పంతులు గారు అయిపోయిందండి, ప్రసాదం పెట్టేయండి. వచ్చే పోయే వాళ్ళకి ప్రసాదం పెంచడానికి బేసిక్ గా సరిపోతుంది. నానా ఒక ఫ్రూట్ అందుకోరా. ఇప్పుడే దేవుడి దగ్గర పెట్టమని పంతులు గారికి ఇచ్చాం సార్. అతనికి ఎందుకు ఇచ్చారా మరి? అంటే ఉట్టు పండు తింటే ఏం బాగుంటుందో ప్రసాదం కూడా తింటే పుణ్యం వస్తుందని మీకు అక్కడ ఇచ్చాం సార్. కొంప ముంచారు కదరా నానా. ఉపవాసం చేస్తున్నప్పుడు ప్రసాదం గట్టా పుచ్చుకోకూడదురా నానా. అవునా సార్, మాకు తెలియదు సార్. ప్రసాదం తింటే మీకు ఎక్కువ పుణ్యం వస్తుందని మేమే ఇచ్చాం. ఎవడరా నానా మీకు చెప్పింది? పోన్లే, నేను తెచ్చిందే ఆ పరమేశ్వరుడి దగ్గర చేరే, పుణ్యం అంతా నాకే. ఒరే మామ, వన్య మాస్టర్ ప్లాన్ నాకు అర్థమైందిరా. ఏట్రా? మన నలుగురికి పుణ్యం వచ్చి అతనికి రావట్లేదని మన నలుగురిని కూర్చోబెట్టి అతను తిరిగేస్తానట్రా. ఇప్పుడు చూడు, చిన్న జలక్కెత్తాను, ఎగండి. ఎక్కడికరా నానా లేచిపోతున్నారు? లెగట్లేదు సార్, చిన్నప్పుడు ఒక పాఠం గుర్తొచ్చి దాన్ని అమల్లో పెడదామని నించుంటున్నాం. ఏం పోవటంరా నానా? కొంగ జాపం అని ఒక పాట ఉండేది కదా సార్, అది. అది ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందా మరి? ఆ కొంగ కూడా ఈశ్వరుడి కోసం ఉపవాసం ఉన్నాడు కదా సార్, అది ఒంటి కాలు మీద. మేము కూడా ఆ కొంగనే ఫాలో అయిపోదాం అనుకుంటున్నాం. ఒంటి కాలు మీద నిలబడి
ఒంటి కాలు మీద జపమా, అది విత్ ఉపవాసం. దేవుడికి మరింత దగ్గర అయిపోదామని చూస్తారంటున్నారు వీళ్ళు. వద్దురా నాన్న, మీరు చేయలేరు. అది ఏం కాదు సార్ చేస్తాం. వద్దురా నాన్న, చిన్నపిల్లలు మీరు చేయలేరు. అది ఏదో మీ బదులుగా నేను చేస్తాను, మీరు చూడండి. చూసినా కూడా పుణ్యమే. చూసారా, భక్తి లేదు కానీ పుణ్యం కావాలట. సరే సార్, మీరు చెయ్యండి, మేము చూస్తాం. నాన్న పరమేశ్వర, నా ఒంటితో ఒంటికలు చెప్పమంటే కష్టమే, కానీ నీ కోసం ట్రై చేస్తున్నానా. మరి కాన్సన్ట్రేషన్ చేసి చూడరా నాన్న. నీ మీద భక్తిలో నాకు నందీశ్వరుడికి పోటీ పెడితే గంగిరెద్దులాగా నేనే గెలిచేస్తాను. సార్ ఇంకా స్టార్ట్ చేయండి సార్, లేకపోతే శివుడు కాన్సన్ట్రేషన్ షిఫ్ట్ అయిపోద్ది. చేస్తున్నాను రా నాన్న, చేస్తున్నాను. ఈజీయే, ఈజీయే. చూసారా, వన్య సార్ సూపర్ రా. సోలో లెగ్తో బ్రేక్ డాన్స్ చేస్తున్నారు. బ్రేక్ డాన్స్ కాదురా నాన్న, లెగ్ బ్రేక్ అయిపోయేలాగా ఉంది. అబ్బబ్బే, ఏంటి బ్రేక్ అవ్వదు సార్. మీకు బ్రేక్ అయితే మాకు బ్రేకే కదా సార్. మీకేం బ్రేక్ రా నాన్న? కాలేజీలో మ్యాథ్స్ క్లాస్ నుంచి బ్రేక్ వస్తుంది కదా సార్. నాన్న మీకు సార్ మేకు కాదు, స్నేక్. స్నేకా ఎక్కడ మరి? మీ మెడ చుట్టూ పాన్స్ పౌడర్ లా తిరిగేస్తుంది సార్. లాగండి నాన్న, లాగేయండి. లాగడానికి అదేమన్నా మెడలో కట్టి అనుకున్నారు సార్, కాటరాజు. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా నాన్న? మీరు మాత్రం ఒంటి కాలు మీద నుంచి కదలకండి సార్. కదిలితే కాటేస్తుంది మీ ఇష్టం. కాటేయకుండా కాముగా వెళ్ళిపోవడానికి ఏదో ఒక పాట ఉంటది కదరా నాన్న, ఆ పాట అందుకోండి. ఇప్పటికిప్పుడు పాట అంటే పాడండ్రా నాన్న. నాగరాజా, 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 నాగరాజా. ఏ బుల్లల ఏ బుల్లల బుల్లల బుస్సు, బుల్లల బుల్లల బుస్సు, బుల్లల బుల్లల బుస్సు, బుల్లల బుల్లల బుస్సు, ఏ బుల్లల బుల్లల బుస్సు, బుల్లల బుల్లల బుస్సు. ఒరే నాన్న, దాన్ని కూల్ చేయమంటే కంగాలు చేస్తారేటా మరి? నేను పోతే మా భాగ్యం రెండే పెళ్లి కూడా చేసుకోదరా నాన్న, అది అన్యోన్యం అయిపోద్దాం మరి. సార్ అది అన్యోన్యం కాదు సార్, అన్యాయం. చూసావు, మొన్న నాకు రాదని ఎక్కిరించా, సార్ కూడా రాదు. ఒరే నాన్న, నాకు మ్యాథ్స్ రాదు, ఇంకా తెలుగు ఒకటి ఏదో ఒకటి చేసి పావును బయట పెట్టండి నాన్న. మళ్ళీ పాట అందుకుంటారా అయితే? నాగరాజా, 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 నాగరాజా. ఏ బుల్లల బుల్లల బుస్సు, బుల్లల బుల్లల బుస్సు, బుల్లల బుల్లల బుస్సు, బుల్లల బుల్లల బుస్సు, ఏ బుల్లల బుల్లల బుస్సు, బుల్లల బుల్లల బుస్సు. ఏటో నాన్న, కదిలిందా? పొద్దున్నుంచి పాడుతున్నాం సార్, చిన్న మూమెంట్ కూడా లేదు. ఆ పాముకి మీ పాన్స్ పౌడర్ వాసన బాగా నచ్చినట్టు ఉంది. కార్తీక మాసం అన్ని రోజులు ఇలాగే కానిచ్చేయండి, మేము బయలుదేరుతాం. అవతల బూర్లు గారెలు వెయిటింగ్. పరమేశ్వర, పుణ్యాన్ని ఇవ్వమంటే పావునిచ్చావేటం మరి? అతను అవ్వలేదు, నేనే పంపించాను. ఎక్కడి నుంచి సౌండ్? నేనేరా మూర్ఖుడా? శివయ్య మీద నా భక్తితోనే పోల్చుకుంటావా? అందుకే నా ఫ్రెండ్ నాగ మాస్టర్ పిలిచాను. అమ్మా అమ్మా, ఆకలేస్తుంది, అర్జెంట్గా ఏదో ఒకటి పెట్టే. ఒరే మధు, వచ్చేసావా? రాననుకున్నావు కదా నువ్వు. ఎలాగైందా రోజంతా గుడిలో? భక్తి ఎక్కడైనా శక్తి ఇస్తుంది అంటారు, కానీ ఇది రివర్స్. భక్తి వల్ల ఒంట్లో శక్తి లేకుండా పోయింది. నువ్వు అర్జెంట్ గా బూర్లు పులిహార అన్ని వడ్డించు అనుకో, చొక్క రాగానే చూసి తినేస్తాను. ఒరే, ఇప్పటి వరకు అయింది ఉపవాసమే, పూజ ఇంకా అవ్వలేదు. ఇంకా పూజ ఉందా? అవునరా, కార్తీక నోమం పూజ ఉంది. కూర్చో, మొదలు పెట్టేద్దాం. ఏమండి, మీరు పూజ బుక్ చదవండి. అనగనగనగనగా అని నలకలు వద్దండి, లోపల పేగలు నలిగిపోతున్నాయి. డ్రైవర్ మీద షార్ట్ వేసుకున్నట్టు సింపుల్ గా షార్ట్ కట్లే చెప్పండి. పూర్వం కాశీలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ బ్రాహ్మణుడికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. పెద్ద కుమార్తె పేరు పుణ్యవతి, రెండవ కుమార్తె పేరు భాగ్యవతి. సరదాగా వాళ్ళిద్దరు కేదారేశ్వర స్వామి రథం చేద్దామని ఫిక్స్ అయ్యారట. కానీ వాళ్ళ దగ్గర వ్రతం చేయడానికి కావాల్సినవి ఏటి లేవట. కానీ వ్రతం చేయడానికి భక్తి మాత్రం ఉంది. ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి మర్రి చెగుల నుంచి తోరణంగా కట్టి, మర్రి ఆకుని తమలపాకులుగా పెట్టి, మర్రి పండులే బూరెలుగాను పెట్టి, ఏంట్రా అలా బూరెలు కేసి చూస్తున్నావు? కథ చెప్తప్పుడు ఊకొట్టాలి, ఊకొట్టు. అవన్నీ దేవుడికి సమర్పించి కేదారేశ్వర వ్రతం పూర్తి చేశారు. వీళ్ళిద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫుల్ ధనవంతులు అయిపోయారట్రా. సరదాగా ఇదంతా వ్రతం మహిమ వల్లనే అని నమ్మి ప్రతి ఏడా కార్తీక సోమవారం అప్పుడు ఈ కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తారు. కానీ ఈ పుణ్యవతి భాగ్యవతి అమ్మా నాన్నలకి డబ్బులు వచ్చాయని పొగరెక్కువైపోయి జరీ తాడుతో చేయాల్సిన పూజని బంగారు తాళ్లతో చేశారు. ఆ జరీ తాడుని ఇంటి వెనకాల ఉన్న కాకరపాద మీద పడేస్తారట. మరి ఆ సంవత్సరం వాళ్ళకి వచ్చిన ధనాన్ని దేవుడికి చూపించుకుందామని ట్రై చేసి వాళ్ళు మళ్ళీ పేదవాళ్ళు అయిపోయారట.
ఒరే మహేష్, ఈ కథలో నీకేం అర్థమైందిరా సరదాగా? దేవుడి దగ్గర అహంకారం చూపించకూడదని అర్థమైంది డాడీ. రేయ్, ఈ కథలో నీకేమర్థమైందిరా? ఇది ఉట్టి కల్పిత కాదని అర్థమైంది నాన్నగారు. ఒరేయ్ ఎదవా, ఈ కథ నిజమో అబద్ధమో పక్కన పెడితే మన పూర్వీకులు చెప్పిన ప్రతిదానికి ఏదో ఒక పరమార్థం ఉంటదిరా. వాళ్ళు చెప్పిన ప్రతి కథ ఇప్పటికీ మనిషికి ఏదో విధంగా ఉపయోగపడుతుంది. మన హిందూ ఆచారాలు సంప్రదాయాలు వెనక బలమైన సైన్స్ కూడా ఉందిరా సరదాగా. దండం పెట్టుకొని చొక్క చూసి తిందాం పదండి సరదాగా. ఆహా, నాకు మొత్తం రోజులో నచ్చిన ఘట్టం ఇదే నాన్నగారు. సరే సర్లే, పూజ అయిపోయింది కదా, కార్తీక మాసం సంబంధించింది ఒక మంచి భక్తి పాట పెట్టరా. నేను ఫోన్లో పాట పాడతాను, అమ్మ నాకు పెట్టమనండి. కార్తీక మాసం సాంగ్ ఇన్ తెలుగు. ఒరే చెత్తనా కొడక, ఏం పాటరా అది? మీరే కదా నాన్నగారు కార్తీక మాసం పెట్టమన్నారు. ఏమే బెల్ట్ అందుకోయే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.